రైతులకు మరింత షాక్ తగిలింది. ఏంటంటే రైతు భరోసాకు షాక్ ఇచ్చారు ప్రభుత్వము. వెబ్సైట్లో లక్షల ఎకరాల భూమి బ్లాక్ అవుతుంది. రైతు భరోసా వెబ్సైట్లో రైతుల భూములు గల్లంతవుతున్నాయి. పెద్ద సంఖ్యలో రైతుల భూముల వివరాలు వెబ్సైట్లో కనిపించడం లేదు. కొంతమంది రైతులకు సంబంధించిన మొత్తం భూముల వివరాలు కనిపించకపోగా మరికొన్ని భూముల వివరాలు సగం మాత్రమే కనిపిస్తున్నాయి. సో అసలు ఆ పాయింట్స్ ఏందో చూద్దాం. ఎందుకు ఇలా జరుగుతుంది? వెబ్సైట్లో రైతుల భూములు గాయబ్, వాటికి పంట పెట్టుబడి సాయం బంద్. రైతు భరోసా వెబ్సైట్లో సర్వే నెంబర్లు బ్లాక్, ఉన్న భూమిలోనూ కోత. వరంగల్ జిల్లాలోనూ 2 ఎకరాలున్న రైతుకు అసలు భూమే లేదట. సిద్దిపేట జిల్లాలో 6 ఎకరాల వ్యక్తికి 4 ఎకరాలే ఉన్నట్లు చూపిన వైనం. భరోసా జమ కాకపోవడంతో ఆరా తీస్తే అసలు విషయం వెల్లడి. ఆందోళనలో రైతులు, చేతులెత్తేసిన అగ్రికల్చర్, రెవెన్యూ అధికారులు. మరి ఇంత దారుణమైన విషయమా? ఒకవైపు రైతు భరోసా ఇస్తామని చెప్పుకుంటూ ఈ రకంగా గల్లంతవుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో రైతుల భూముల వివరాలు వెబ్సైట్లో కనిపించడం లేదు. కొంతమంది రైతులకు సంబంధించిన మొత్తం భూముల వివరాలు కనిపించకపోగా మరికొందరు భూములు ఇలా సగం మాత్రమే కనిపించడం, అలాగే రైతు భరోసా పంపిణీకి పలు సర్వే నెంబర్లను బ్లాక్ చేయడమే ఇందుకు కారణమని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వందల సర్వే నెంబర్లు బ్లాక్ చేయగా లక్షల ఎకరాలు గల్లంతైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో సదరు రైతులకు రైతు భరోసా బంద్ అయింది. ఇప్పటి వరకు ప్రభుత్వం 2 ఎకరాల వరకు జమ చేయగా ఈ జాబితాలో ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. తోటి రైతులకు రైతు భరోసా అందగా తమకు ఎందుకు రాలేదో తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే నెలకొంది. సో ఆందోళనలో రైతులు ఉన్నారు. అసలు సర్వే నెంబర్లు బ్లాక్, భూమి గల్లంతు ఎందుకు చేస్తున్నారు? వరంగల్ జిల్లాలో ఒక రైతుకు 2 ఎకరాల భూమి ఉన్నది. ఆ రైతుకు రైతు భరోసా జమ కాలేదు. దీంతో ఎందుకు అని తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించారు. సదరు అధికారి రైతు వివరాలను వెబ్సైట్లో పరిశీలించగా ఆ రైతుకు అసలు భూమి లేనట్టుగా చూపించింది. దీంతో ఇద్దరూ అవాక్కయ్యారట. ఇక అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో మరో రైతు 6 ఎకరాల భూమి ఉన్నది. కానీ వెబ్సైట్లో మాత్రం సదరు రైతుకు 4 ఎకరాలు మాత్రమే ఉన్నట్టుగా చూపిస్తుంది. వెంటనే సదరు అధికారి క్రాప్ బుకింగ్ సర్వేలో పరిశీలించగా ఆ రైతు 6 ఎకరాలు ఉన్నట్టు చూపించిందని సమాచారం. దీంతో పాటు ఇటీవల నిర్వహించిన నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సర్వేలను పరిశీలించగా ఆ రైతు భూమి ఆ జాబితాలో లేనట్లు తెలిసింది. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన జాబితాలో పలు సర్వే నెంబర్లను బ్లాక్ చేయడమే ఇందుకు కారణమని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. వ్యవసాయ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించగా కొన్ని భూములకు సంబంధించి సర్వే చేశామని, వాటిపై అనుమానంతో బ్లాక్లో పెట్టామని చెప్పారని తెలిసింది. దీంతో పాటు నిజాం కాలం నాటి భూముల విషయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం. అయితే ఇటువైపు రైతుల్లో ఆందోళన, సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేరు. అసలు నా భూమి అంటే 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి భూమి లేదని చూపించడము, ఒక 7 ఎకరాల భూమి ఉన్న వారికి 4 ఎకరాలను చూపించడం, ఈ విధంగా వందల సంఖ్యలో సర్వే నెంబర్లు మాయమవడం అంటే దీని వెనుక జిమ్మిక్కిందేనంటే ప్రభుత్వం చేస్తున్న పెద్ద గోల్మాల్ చర్య ఇది. ఒకవైపు రైతు భరోసా ఇస్తున్నామని చెప్పుకుంటూ 1 ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇలా వరుస ప్రాతిపదికన రైతు భరోసా వేస్తామని చెప్పుకుంటూ ఈ రకంగా ఈ 1 ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళవి సర్వే నెంబర్లు మాయం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వెబ్సైట్లలో బ్లాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే బిహైండ్ ద ఎంత మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా రైతులందరూ కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకెందుకు రాలేదు అనేది పక్కింటోళ్ళకి అడిగి, ఆ పక్కింటోళ్ళకి అడిగి అంటే ఎట్లుందంటే పరిస్థితి. ఒకప్పుడు నాకు రైతు బంధు వచ్చింది, నీకు వచ్చిందా అని అడిగేవారు. బట్ ఇప్పుడు పరిస్థితి ఎట్లుందని అంటే నాకు రాలేదు, నీకు కూడా రాలేదా అనే పరిస్థితికి వచ్చింది అని అంటే గాల్లో దీపంలాగా వేలాడుతుంది రైతు భరోసా పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా రైతులందరూ అలర్ట్గా ఉండాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఈ విధంగా వెబ్సైట్లలో బ్లాక్ చేయడము, లేదంటే సర్వే నెంబర్లను మాయం చేయడం వంటివి ఇది రేపటికి చాలా ఇబ్బందికరమైన అంశం అవుతుంది. ఒక రైతు భరోసాకే కాదు, భూములు కాస్త ఎగిరిపోయే ప్రమాదంగా ఉంది. కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.